విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. ముఖ్యంగా తిరుపతిలో ఈరోజు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను ఇక్కడ. వాడు ఫడ్నవీసు ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం. ఆలయాల, ప్రపంచ ఆలయాల అభివృద్ధి. దాంట్లో ఆర్థికం ఏంది? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంది మీరు చేస్తుండేది? ఏం చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నాను. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి, ఎవరిని కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు, మరి అందరూ వెళ్ళారు. ఈరోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళను కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుడిని కలిసావు, సంతోషం. మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఆర్థికం. అదానీ పైన ఉన్నటువంటి వెధవ కేసులు తప్పించేదానికి గత సంవత్సరంగా తంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలీదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ బైడెన్ ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి? ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్? ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి అంతర్జాతీయవా? నీ బొంద. తప్పులు చేయబాకంటారా పిచ్చోళ్ళలారా అని తెలియజేస్తున్నా. మరి కుంభమేళా ఎంతమంది చచ్చిపోయారు? కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు వాళ్ళందరినీ? వేల మంది చచ్చిపోయారు. కుంభమేళాలు 100 కాదు, గాజియాబాదులో కాల్చేశారు శవాల్ని కనబడకుండా. గజియాబాద్ దూరంగా పెట్టి. ఇదే కుంభమేళా? చచ్చిపోయేదానికే, చంపేసేదానికే. చచ్చిన శవాలను కూడా వాళ్ళకి ఇవ్వలేదే. ఓ భారతీయ జనతా పార్టీ, ఇదే మీరు చేసేది? నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో 100 మంది పైగా చనిపోయారు. దేనికి చనిపోయారు రా పిచ్చి నాయాళ్ళలారా? గట్టినంగా అడుగుతున్నా. ఒరే మంత్రి అశ్వన్, రాజీనామా బెటరా, ఇంటికి పోరా వెధవా. 100 మంది చచ్చిపోతారా రాజధాని నగరంలో? మరి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతూ ఉంది భారతదేశంలో? భారతీయ జనతా పార్టీ ఏమి సాధించింది ఈ 11 సంవత్సరాల్లో? సున్నా. ఎవరో అదాని ఆర్థిక ప్రయోజనాల కొరకు
ఇక్కడెవడో బొంబాయిలో వాడు ఒక వెధవ, వాడికి ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆలయాల పేరు పెట్టుకొని వస్తారా తిరుపతికి? మీరు పిచ్చి నాయాలల్లారా, మేము గమనిస్తున్నాం మిమ్మల్ని. మరి ఈ మధ్య మేము ఓడిపోయినాం. కారణం మా సిద్ధాంతాల్లో మార్పు లేదు, మా ప్రయత్నాల్లో మార్పు లేదు. ఓటింగ్ మిషన్స్ ఏంటి? ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మేమే తెచ్చాం, పొరపాటు చేసాం, తప్పులు చేయలేదు మేము. ఎలక్ట్రానిక్ ఈవీఎంల ద్వారానే భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది. మొన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది ఈవీఎంల పైన. ఏం జరిగింది పిటిషన్ వచ్చిన తర్వాత? ఎవరికి తెలిసింది? తెలియదు అందరికీ. ఈవీఎం జడ్జిమెంట్ కూడా మేనేజ్ చేశారు. 500 కోట్ల రూపాయలు సింగపూర్లో ఒక పనికిమాలిన వాడికి ఇచ్చారు. మా వాళ్ళకి తెలియదు, భారతదేశానికి తెలియదు. సుప్రీంకోర్టులో చెప్పుకుంటున్నారు 500 కోట్లు ఇచ్చి ఈవీఎంల జడ్జిమెంట్లు మేనేజ్ చేశారని. ఏమవుతా ఉంది భారతదేశంలో? ప్రజాస్వామ్యం ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు ఇట్ అయిపోతా ఉంది? ఏమి యథవ ఈవీఎంలు, ఏంది జడ్జిమెంట్లు? ఎందుకు జరుగుతూ ఉంది భారతదేశంలో? ఈవీఎంల జడ్జిమెంట్కి కూడా తీసుకున్న వెధవ ఎవరు? జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వెధవ ఎవరు? ఎందుకు సింగపూర్లో ఎవరిచ్చారు? ఎందుకు తీసుకున్నారు? ఎవరికి తెలుసు? పత్రికా స్వేచ్ఛ కూడా హరించిపోతూ ఉంది. ఒక్క రాయలేదు. బోఫర్ గన్ను పైన నేను చూశాను, 100ల సంఖ్యలో రాశారు. ఏది ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈవీఎం జడ్జిమెంట్ ఎలా వచ్చింది? ఎవరికి తెలుసు? ఈ విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతూ ఉందని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది? అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులు అమ్మాయిలు చదువుకుంటున్నట్టు అమ్మాయిలు బాత్రూమ్కి పోతే ఫోటోలు తీస్తున్నారు అర్ధరాత్రి పూట నిచ్చెన వేసుకొని. ఏమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అడుగుతున్నా మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని, నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. అనంతపూర్లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే, బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేది ఇంద్ర బాబు. చంద్రబాబు ఎక్కడున్నావు? ఏది నీ పరిపాలన? ఏం చేస్తున్నావయ్యా? ఎందుకయ్యా ఈరోజు తిరుపతికి వెళ్తున్నావు? ఒక ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేదానికి, ఏదో కాంట్రాక్ట్ తీసుకునేదానికి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావాలనా? ఏమవుతుందా భారతదేశం? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య శాఖ ఎవరో చెప్పారు, నాకు ఇష్టం లేకపోయినా చెప్తాను. సూది లేదు దూది లేదంటాడు. ఏమవుతా ఉంది? కరోనా లాంటి జబ్బు వస్తూ ఉంది. ఏం చేస్తుంది ఆరోగ్య శాఖ? ఏం చర్యలు తీసుకుంటా ఉంది? బడ్జెట్లో ఏం చేస్తున్నారు మీరు? మరి వెనుకబడిన ప్రాంతాలు, రెండవది రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సైలెంట్గా. ఈ మిర్చి రైతులు ఏమైపోతున్నారు? ప్రక్కనే గుంటూరు జిల్లాలో. టమాటా రైతులు ఏమైపోతున్నారు? రాయలసీమ జిల్లాలో. వరి రైతులకి, ధాన్యానికి మరి డబ్బిస్తా అన్నటువంటి ప్రభుత్వాలు ఏవైనాయి? మరి రైతులకు 20,000 రూపాయలు ఇస్తానటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఓ ముఖ్యమంత్రి, రైతులకు మాట చెప్పి తప్పినటువంటి ఓ గొప్ప ముఖ్యమంత్రి, రైతుల సమస్యలు పరిష్కరించవయ్యా. మొన్న ఎక్కడో విజయవాడలో హోటల్కి వచ్చి మాట్లాడాం. మరి వెనుకబడిన జిల్లాలు కర్నూలు నుంచి ఒంగోలు దాకా 10 జిల్లాల్లో అభివృద్ధి లేదు, శూన్యం. శ్రీకాకుళం నుంచి రాజమండ్రి దాకా అభివృద్ధి శూన్యం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాడు మా ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి. మరి అక్కడ 60,000 కోట్ల రూపాయలు అక్కడ పోస్తున్నాడు కృష్ణానది తీరంలో. మరి 30,000 కోట్ల రూపాయలు అడుగుతున్నాడు పోలవరం ప్రాజెక్టుకి. ఒక పోలవరం ప్రాజెక్టులో ఒక ముఖ్యమంత్రి 6,000 కోట్ల రూపాయలు సంపాదించాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటా ఉంది. ఎంక్వైరీ ఏవయ్యానంటే ఏం చేస్తున్నావు చంద్రబాబు నాయుడు? ఎందుకు భయపడుతున్నావు? నీకు ఇష్టం లేకపోతే సిబిఐ, లేకపోతే ఏసీబీ ఎంక్వైరీ అయ్యి
అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు వేశారు, రేవంత్ వేశాడు. నువ్వేయి ఒక జడ్జితో ఏం జరుగుతూ ఉందో తెలుసుకున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఈ విధంగా దుర్వినియోగం అవుతుంటే నోరెత్తి మాట్లాడేవాడే లేడు. ఏమైపోయింది ప్రతిపక్షం? ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా ఎస్సీలు పేరు పెట్టి అసలు చాలామందికి తెలియదు అంటరానితనం అంటే నేను చూశాను 60 సంవత్సరాల క్రితం, 65 సంవత్సరాల క్రితం మూతికి ముంత కట్టుకునేవాళ్ళు, వెనకాల చీపురు లేకపోతే తాటాక్ కట్టుకొని తిరిగేవాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి ఈరోజు దళితులు, ఆ రోజు ఎస్సీలు. ఎలా పోయింది? అంటరానితనం తగ్గింది, పూర్తిగా పోయిందని నేను చెప్పటం లేదు. 80 మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాకి వెళితే ఇక్కడ నుంచి కూటిక లేక సౌత్ ఆఫ్రికాకి వెళ్ళారు కొంతమంది అంటరాని వాళ్ళు ఆ రోజుల్లో. అక్కడ తెలుసుకున్నటువంటి గాంధీ గారు మచిలీపట్నం వచ్చి తెలుసుకొని దేశమంతా తిరిగాడు. 2 విషయాలు మాట్లాడాడు: అంటరానితనం నిర్మూలన, దేశానికి స్వతంత్రం. ఈరోజు అంటరానితనం తగ్గింది, కొంతవరకు, పూర్తిగా తగ్గిందని నేను చెప్పటం లేదు. ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చాం 15%, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మరి 7.5% రిజర్వేషన్లు గిరిజనులకు ఇచ్చాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 27% రిజర్వేషన్లు సోనియా గాంధీ చచ్చిపోయినటువంటి మా మహారాజు అర్జున్ సింగ్లు కృషి వల్ల 27% రిజర్వేషన్లు ఓబీసీలకు ఇచ్చారు. ఈరోజు ఓబీసీల స్థితిగతులు ఏంది? నేను నిన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. ఏముంది అక్కడ? 0. ఆర్థిక పరిస్థితులు, వెనుకబడిన వర్గాల ఆర్థిక పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎస్సీల ఆర్థిక పరిస్థితి విపరీతంగా అధ్వానంగా ఉంది. 3 పూటల్లో 1 పూట భోంచేస్తున్నారు ఎస్సీలు, మౌనంగా ఉన్నారు. వర్గీకరణలో ఎన్ని సమస్యలున్నా నోటిపైన ఏలేసుకొని కూర్చొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు పైన పూర్తి అసంతృప్తి బయలుదేరింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి జగన్మోహన్ రెడ్డి ఆశలు అంతు లేకుండా ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గెలిచింది ఆ సూపర్ 6 కొరకు కాదు. జనాలు జగన్మోహన్ రెడ్డి చూసి భయపడేశారు, ఆయనకు ఓట్లు భయపడేశారు. అంతేగాని ఈయన మీద ప్రేమతో మాత్రం కాదు, భయపడ్డారు. ఆయన ఇంకొక 5 సంవత్సరాలు వస్తే మనం నాశనం చేసేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని ఓట్లు ఇటు వేశారు. సూపర్ 6లో ఉండొచ్చు 5-10%, కానీ కేవలం జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన భయంతో ఓట్లు వేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా సూపర్ 6, ఈ వర్గీకరణలో సమస్యల్లో పడిపోయాడు. విపరీతమైనటువంటి అసంతృప్తి గ్రామాల్లో బయలుదేరింది. రైతుల్లో అసంతృప్తి ఉంది, మహిళల్లో అసంతృప్తి ఉంది, విద్యార్థుల్లో అసంతృప్తి ఉంది, ఎస్సీల్లో అసంతృప్తి ఉంది. మొన్న ఓబీసీలకు ఏదో స్కాలర్షిప్ల పైన రివ్యూ పెట్టాడు. ఏం పెట్టావయ్యా నువ్వు? మేము తెచ్చిన స్కాలర్షిప్ల పైన నువ్వేంది ఆ రివ్యూ పెట్టేది? కాంగ్రెస్ పార్టీ విధానాలే మేలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. కాకపోతే మాకున్న సమస్య కాంగ్రెసే మేలంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం అంతా. కాకపోతే మాకు కొంచెం పొలిటికల్ స్ట్రాటజీస్లో మేము ఫెయిల్ అవుతున్నాం, ఇది వాస్తవం. ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.